కో క్యారెక్టర్ ఈశ్వర్ సాయి వైఫ్ ని. బేసిక్ గా నా హస్బెండ్ నార్మల్ గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్ గా చెప్పాలంటే నా హస్బెండ్ లో నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నేను నాకు బాబున్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్ గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్ని చూస్తే ఇలా రావాలి మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్ లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నాలాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉంది, పైగా నాతో ఇంత మంచిగా ఉంది, ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారు రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది, ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. సో ఇట్లాగా ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. నా పేరెంట్స్ మా సిస్టర్స్ వచ్చి ఏదో చేశారు, నా హస్బెండ్ నాతో ఏదో కొంచెం పోలీసులు దీంతో ఏదో మాట్లాడుతున్నాం అవుతుంది. ఇప్పుడు నాలాంటి అమ్మాయి ఒకవేళ వేరే ఒక అమ్మాయి ఎవరైనా దొరికింది అనుకోండి, అమ్మాయి ఇదే స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ వరకు వెళ్తే ఎంత ప్రాబ్లం. నేను ఇది ఒక్కటే ఆలోచిస్తున్నా, ఎవరైనా సూసైడ్ వరకు వెళ్ళారు అనుకోండి అప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటది. ఆ అమ్మాయికి తెలుసు నాకు బాబుని కొనేటప్పుడు నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి అమ్మాయికి అన్ని తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యి ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది. అది కూడా నా పక్కనే ఉండి మళ్ళా ఈశ్వర్ నిన్ను మోసం చేయట్లేదు, నేను అలాగా నీకోసం ఏడుతూ ఇంత చేస్తూ నా హస్బెండ్ తో అసలు అది ఎట్లా ఉండగలుగుతారు. నా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటి తను డ్రింక్ కూడా చేయించారంటే అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా ఈయనకి మంచి వాళ్ళందరూ చాలా మంది మాట్లాడుతుంటే అబ్బా చాలా ఇట్లా ఉంటది అట్లా ఉంటది అనుకున్నా కానీ ఇంత అన్యాయం నా వెనక ఇలా జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోలేదు. నెక్స్ట్ ఇదేంటంటే ఇట్లాంటి అమ్మాయిని మాత్రం అసలు ఫోక్ లోకి వీటిలోకి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్ కి జరిగింది, రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్ గా మా అమ్మాయి అంతే అని చెప్పి. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కొంచెం ఫోక్ లోకి తీసుకునేప్పుడు కూడా మనుషుల కోసం నేను మిగతా వాళ్ళని అనట్లేదు కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం చూసుకోండి, కాపురాలు పోతాయి, చిన్నపిల్లల లైఫ్లు పోతాయి. క్యాస్టింగ్ కల్చర్ అనేది బేసిక్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతుందనేది ఆరోపణలు ఉన్నాయి. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా అదే కోణానికి చెందిందా లేకపోతే ఇండివిజువల్? అట్లా ఏం లేదు, నిజం చెప్తున్నాను కదా. మా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించండి. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 minute నేను ఆలోచిస్తున్నానంటే దీనికే. నా బిడ్డను గాని నన్ను గాని ఇంత కేర్ గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా, ఇప్పుడు ఒక షూట్ లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్ చెప్తున్నా నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా, ఆబ్వియస్ గా ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇబ్బంది ఎక్స్ట్రా కోసం అయితే తెలియదు. ఫోక్ కోసం మాట్లాడితే మాత్రం చాలా మంది మంచి వాళ్ళనైతే నేను చూస్తూనే ఉన్నాను కదా, చాలా మంది మంచిగానే ఉన్నారు. కానీ ఇలా పక్కనే ఉండి గొంతు కోసే వాళ్ళని నేను ఇప్పుడే చూసా. పైగా ఆ అమ్మాయి ఇంత సెలబ్రిటీ లాగా అన్నిట్లో డీలో వీటిల్లో వాటిల్లో ఇంత వచ్చి ఒక ఆడపిల్ల జీవితం ఒక్కసారి ఆలోచిస్తారు. పైగా తనకి బ్రేకప్ కూడా అయింది. తను నాకు చెప్పుకొని కూడా బాధపడితే నేను అన్నాను మీ బాయ్ ఫ్రెండ్ మీకు ఇట్లా చేసినప్పుడు మీరు ఎట్లా అయితే బాధపడ్డారో అట్లాగే కదా అని చెప్పి కూడా అన్నాను కూడా. తనకి ఆ మాత్రం అసలు ఏవి గుర్తు రాకుండా ఇంత ఎట్లా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి కోసమే చెప్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం. నా హస్బెండ్ 7 years బట్టి నేను కాపురం చేశాను కాబట్టి తన కోసం నాకు తెలుసు. అది నేను చెప్పే
తన కోసం నాకు తెలుసు, తను కూడా ఒకటే కదా అంటున్నాడు. మీద మీద పడిపోతే నేను ఏం చేయగలుగుతాను అననే అంటున్నాడు. సో ఇదేం చెప్తున్నానంటే కొంచెం ఈ రోజుల్లో అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇది అవి అని చెప్పి కూడా నమ్మద్దు. ఈ పోకు వీటిల్లోకి అయితే మాత్రం పోకనే కాదు, దేంట్లో అయినా సరే పంపించే ముందు ఒకసారి ఆలోచించుకోండి అంతే. దిస్ ఈస్ ద వాట్ వి వాంట్. అది ఇది నీకోసమే మేము వచ్చాం యాక్చువల్లీ. పెళ్ళైన దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? చూడు విశాల్ 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 ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న కొడుకుని పెట్టుకొని దాన్ని చొప్పు తీసుకొని పట్టు, దాన్ని చొప్పు. విశాల్ రా, అదిగో ఇద్దరు తగ్గించుకుంటున్నారు. ఇదిగో ఇదిగో ఇదే అది ఈ ముండా. ఇదిగో ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు. ఏంట్రా అది దీనికోసం రా వచ్చింది. రే 10 మంది వెళ్తుంది రా. అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయన అసిస్టెంట్. పెళ్ళైనోడు కాదు, పెళ్ళైనోడే దొరకడా నీకు? పెళ్ళైనోడు దొరకడా నీకు? పెళ్ళైనోడు దొరకడా? పెళ్ళైనోడా? సిగ్గులే కొంచెం ఏంటి 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 లైవ్